సూపర్ హిట్ అవుతా అంటే మీ నుంచి చైతు ఒక మంచి సాలిడ్ హిట్ కావాలని మీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మీరు అంటారు ఆ సినిమాలో ఒక డైలాగ్స్, అది నేను రాసుకున్నాను, ఈ పాలి గురి తప్పేదే లేదే. సో అన్నట్టుగానే గురి చూసి బాగానే కొట్టారు. సో హౌ యూ ఫీల్ రైట్ నౌ? ఫీలింగ్ వెరీ హ్యాపీ. చందు నాకు ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు ఒక టీజర్ డిజైన్ చేసాము. ఆ టీజర్ డిజైన్ చేసేటప్పుడు తను నాకు ఆ డైలాగ్ చెప్పాడు, మన సినిమాకి కూడా ఇదే మోటివేషను, ఇదే ఏం అని చెప్పి అది నాకు ఆ డైలాగ్ చెప్పాడు. లాస్ట్కి అదే జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఒక్కసారి సార్ మీరు ఆ డైలాగ్ ఒకసారి. ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే, ఇక రాజులమ్మ జాతరే. ఇప్పుడు ఫాస్ట్ టెన్స్ లోకి వచ్చేది తప్పలేదు ఏం అచీవ్ అయిపోయాం, ఇంకా అది ఎన్ని మైల్ స్టోన్లు దాటుతుంది అన్నది చూడాలన్నమాట. సో కెప్టెన్ గారు బాగా అలసిపోయారు, కళ్ళల్లో బాగా తెలుస్తుంది. ఎట్లున్నారు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? అంటే ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఎందుకు అంటే తెలియదు అండి. జనరల్గా అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఈయన అన్నట్టు అసలు ఆ గ్లిమ్స్ లో అంటే అప్పుడే షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు మేము. స్టార్ట్ అప్పుడే చెప్పాం, చెప్పేద్దాం డైలాగ్, దద్దా గుర్తుపెట్టుకో, ఈ పాలు ఆట గురి తప్పేదే లేదేస్ అని చెప్దాం. సో ఆ మోటివేషన్తోనే ముందుకెళ్దాం అనుకున్నాను కదా. నాకు ఏ పార్ట్లో కూడా ఈ సక్సెస్ అయితే మాత్రం నేను సీరియస్ చెప్తున్నాను, కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా కాదు, ఇది నేనైతే ఎక్స్పెక్ట్ చేసిందండి. అదైతే నేను ఒప్పుకుంటా, అదైతే ఒప్పుకుంటా. చందు డే 1 నుంచి ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 15 daysలో తను ఎప్పుడైతే మిక్సింగ్లో కూర్చోటం మొదలుపెట్టాడో అక్కడ ప్రోడక్ట్ చూస్తూ అలా వస్తూ ఉన్నాడు కదా, నాకు 2-3 సార్లు ఫోన్ చేసి చెప్పాడు, మీరు గుర్తుపెట్టుకోండి పని అయిపోద్ది, గట్టిగా పని అయిపోద్ది. పని అవుతుంది అంటే సింపుల్ థింగ్. ఎందుకంటే ఇక్కడ నాకు మీకు తెలుసు, నాకు నాగార్జున గారు చాలా ఇష్టం. ఓకే, తర్వాత ఈయనంటే ఆబ్వియస్లీ అది అలా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో జనరల్గా అంటే బయట వాళ్ళకి ఈయన ఎలా చూడాలి, లేదంటే సినిమా ఎలా ఉండాలి అని అనిపిస్తుంది. నేనేంటంటే ఐ ఫీల్ లక్కీ, నాకు థియేటర్లో ఆడియన్స్గా ఉండడమే నాకు బాగా ఇష్టం. అలాంటిది నాకు డైరెక్టర్ అనే పొజిషన్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను నిజంగా థియేటర్లో కూర్చొని చూసినప్పుడు ఏదేది ఎంజాయ్ చేస్తానో నాకు తెలుసు. సో అదంతా చక్కగా ఈ స్క్రిప్ట్లోనూ సీన్స్లోనూ ట్రాన్స్లేట్ అయ్యింది అనేది నా కాన్ఫిడెన్స్ అనమాట. మేబీ ఇలా మాట్లాడుతూ ఉండేది కొంచెం ఏమైనా ఓవర్ బోర్డ్ అవుతామో, కానీ ఇదైతే నాకు నిజంగా నమ్మే. నాకు ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్కి ఏది హిట్ అయినా కానీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసిన కాకుండా వేరేది వచ్చినప్పుడు కూడా సర్వీస్ వచ్చినప్పుడు నేను ఇంత కాన్ఫిడెంట్గా లేను. ఇదైతే నేను అరవింద్ గారికి చెప్పాను, సార్ మీరు అందరూ జడ్జ్ చేస్తున్నారు, నేను ఎంజాయ్ చేస్తాను సార్, సినిమా ఆడుతుంది సార్ అనేది నా పాయింట్ అండి. లేదు, మా వాసు కూడా స్టేజ్ మీద అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు 100 కోట్లు రెడీ అయిపోయిందని చెప్పి అందరూ కాల్ ఎత్తుకో. ఇప్పుడు ఏం చేస్తారంటే బయట జనాలు అందరూ వాసు గారి ఇచ్చిన స్టేట్మెంట్కి మీరు అన్నట్టే షాపింగ్ మాల్కి వెళ్ళాం, ఇస్త్రీ చేసుకున్నాం, కాల్ ఎత్తాం, కొట్టామని చూపిస్తాం సార్ అని చెప్పి ఆయన వీడియోలు పెడతారు.